రేయ్, ఇక్కడ అమర్ ఎవరా? నేనే సార్. వీళ్ళని కొట్టింది నువ్వేనా? సార్ ఇది కాలేజ్ సార్, అందరూ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళే, ఎవరు గొడవలు పడడానికి రారు. ఎక్కువ తెలివితేటలు పోలీసుల దగ్గర చూపించుకో. వీళ్ళని కొట్టావా లేదా? కొట్టడం ఏంటి సార్, చిత్త కొట్టాడు సార్, వీడిని వదలకండి సార్. సార్ వాళ్ళని నేనే కొట్టాను అంటున్నారు, నేను వాళ్ళని కొట్టలేదు అంటున్నాను. వాళ్ళు నేను కాకుండా మిగతా స్టూడెంట్స్ ఎవరైనా చూసారేమో సాక్ష్యం అడగండి సార్. స్టూడెంట్స్ అందరూ రండి. ఈ అమర్ వీళ్ళని కొట్టడం మీలో ఎవరైనా చూసారా? ఏయ్, ఎవరు చూసారో చెప్పమంటున్నాను. లేదు సార్, అసలు ఇక్కడ గొడవే జరగలేదు. స్టూడెంట్స్, తప్పు చేసిన వాడిని మీరు సపోర్ట్ చేయకూడదు. ఈ రోజు మీరు చూసి చూడనట్టు వదిలేస్తే రేపు వీడు చాలా పెద్ద తప్పులు చేస్తాడు. లేదు సార్, ఇక్కడ గొడవ జరగలేదు. మీకెవరికి ధైర్యం లేదా? ఎవరు సాక్ష్యం చెప్పరా? సార్, నేను చూసాను సార్. ఇతనే కొట్టాడు సార్. ఇతను కొట్టడం నేను చూసాను సార్. రేయ్, ఈ ఒక్క సాక్ష్యం చాలరా నిన్ను లోపల పడేయడానికి. సార్ 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 ప్లీజ్ సార్. రేయ్, సార్ వీడికి సార్ ఎవరైనా ప్లీజ్ సార్. సపోర్ట్ చేస్తే సార్ తోలు సార్ తీస్తా. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. హలో, నువ్వేంటి పెద్ద కిరణ్ బేడి అనుకుంటున్నావా? అసలు అమర్ మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు? అతను కొట్టడం చూశాను, చూసింది చెప్పాను. ఎందుకు కొట్టాడో తెలుసా నీకు? ఎందుకు ఇదేంటి? కొట్టడం తప్పే కదా. చెప్పొచ్చావులే పెద్ద న్యాయం. అమర్ ఎలాంటివాడో, అమర్ క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఎందుకు కొట్టాడో తెలిస్తే నువ్వెంత తప్పు చేసావో నీకే అర్థమవుతుంది. అనితని చూడు ఎలా ఏడుస్తుందో. అనిత టాయిలెట్లో ఉన్నప్పుడు ఈ రౌడీ వెధవలు లేడీస్ టాయిలెట్కి జెంట్స్ బోర్డు పెట్టి అందులో కావాలనే అబ్బాయిని పంపారు. అది తెలిసిన వెంటనే క్లాస్లోంచి అమర్ వచ్చి వాళ్ళని తన్నాడు. రే అమర్ రా. ఏ అమర్, అమర్ రే అమర్. అమర్. ఏమైందిరా? రే రే అమర్ ఏమైందిరా? ఏమైంది? నా వల్ల కావట్లేదురా, నొప్పి. Are you okay? కుమ్మేశారా. ఆర్ యు ఓకే అమర్? ఏం చిత్ర, కుమ్మేశారు చిత్ర, మామూలుగా కొట్టలేదు. పోలీసు వాళ్ళంటే మామూలుగా ఉంటుందా? బాబోయ్. రే 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 జాగ్రత్త. రే
చంపేశారా నన్ను. చిత్ర చూసావా ఎలా కొట్టారో? అబ్బా రే, హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా నన్ను ప్లీజ్ రా, నొప్పులుగా ఉన్నారా. చిత్త కొట్టేశారా. ఇక్కడ చూడరా చిత్ర, చూడు చిత్ర. నా వల్ల కావట్లేదురా. కొంచెం వచ్చుకోరా ప్లీజ్, కంట్రోల్. ఐమ్ సారీ అండి. యాక్చువల్గా నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐమ్ వెరీ సారీ. ఏమన్నారు? నన్ను క్షమించండి అని అన్నాను. రేయ్ రేయ్ ఏమైందిరా వీడికి? ఏంట్రా వీడు? రేయ్ ఏమైందిరా? బాగా ఆకలేస్తుందిరా, నా వల్ల కావట్లేదు. ఫుడ్ కావాలరా, ఫుడ్. ఆకలేస్తుందిరా, నా వల్ల కావట్లేదు. ఆకలి ఆకలి భయంకరంగా ఆకలేస్తుంది. అమ్మో నా వల్ల కావట్లేదు. బాబోయ్, నాకు ఇప్పుడు ఫుడ్ కావాలరా, ఫుడ్. నా వల్ల కావట్లేదురా, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. ఏదో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏదో ఒకటి అరేంజ్ చేయండి రా. ఇంతమంది ఉన్నారు కదరా. మామా కూల్ మామా. నా వల్ల కావట్లేదురా, నా వల్ల కాదు. అమ్మా ఆకలేస్తుందిరా. తినండి, పర్లేదు తినండి. మీరు సూపర్ అండి. మీకు తప్పనిపిస్తే దండిస్తారు, ఆకలంటే ఆప్యాయంగా అన్నం పెడతారు. మీరు బాలే వారండి. సరే సరే తినండి. బాగా కుట్టేశారండి. చెయ్యి అయితే మంట పెడుతుంది. తినండి. వాటి మీద నమ్మకం ఉండదు. నాకు ఉండేది కాదు కానీ మిమ్మల్ని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సెట్ మీద విపరీతమైన నమ్మకం వచ్చేసింది. ఏంటి? ఐ లవ్ యూ అండి. తినండి. మీరు మా అమ్మ ప్లేస్లోకి వస్తారా? తినండి. మీరు ముందు మా అమ్మ ప్లేస్లోకి వస్తానని చెప్పండి. ఆకలేస్తుందన్నారు, తినండి. చెప్పండి. తినమన్నానా? చెప్పమా నాన్న. ఎందుకు? కాలేజ్లో ఇంతమంది ఉండగా నేనే ఎందుకు? అమ్మ స్థానాన్ని అందరికీ ఇవ్వలేం. మిమ్మల్ని చూసిన వెంటనే మా అమ్మ గుర్తుకొచ్చింది. ఆ ధైర్యం, ఆ తెగింపు, ఆ జాలి
ఇదిగో ఈ చిరునవ్వు. తినండి. చెప్పండి. ఏం కావాలమ్మా? నీకు అనుబంధం ముడిపడి ఉన్న ఇదే గుడిలో ఇప్పుడు చెప్తున్నాను. నేను మీ అమ్మ స్థానంలోకి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఎంబీబీఎస్ క్లాస్ అటలాండి సార్. థ్యాంక్ యూ బాబు. అయితే మాటివు రాధిక. ఏమైంది? మా నాన్న ఫోన్ చేస్తున్నారు. మాట్లాడు. వాళ్ళకి తెలియకుండానే నేను నీతో అన్నవరం వచ్చాను. తెలిసిపోయిందేమోనని టెన్షన్గా ఉంది. ఏం కాదు, ముందు ఫోన్ తీ. మాట్లాడకపోతే తప్పు అవుతుంది. ఒక్క నిమిషం. హలో నాన్న. అమ్మా రాధిక, నేను మీ కాలేజ్కి వచ్చానమ్మా.
కాలేజ్కి వచ్చావా? ఎందుకు నాన్న? అదేనమ్మా, ఏదో బుక్ కావాలని 4-5 సార్లు అడిగావు కదా, అది ఎంత వెతికినా ఎక్కడ దొరకలేదు. అనుకోకుండా ఇందాక కోటికి వెళ్తే ఆ బుక్ దొరికింది. ఈ పుస్తకం నీకు ఎంత అవసరం లేకపోతే అన్నిసార్లు అడుగుతావు. అందుకే ఇది నీకు ఇచ్చి వెళ్దామని కాలేజ్కి వచ్చాను. నాన్న, నేను క్లాస్ రూమ్లో ఉన్నాను. ఓ, పర్లేదు, సాయంత్రం నేను ఇంటికి వచ్చాక తీసుకుంటాను. నీకు ఇబ్బంది లేదు అంటే ఇంటికి వచ్చాకే తీసుకో అమ్మా. క్లాస్ డిస్టర్బ్ చేసుకుని బయటికి రావడం ఎందుకు? సరే, నేను వెళ్తాను. సరే నాన్న. రాధిక, ఏమైంది? పెద్దవాళ్ళు ఏమైనా అంటారేమో అన్న భయమే పిల్లలతో అబద్ధం చెప్పిస్తుంది. కానీ కానీ మా నాన్న ఆయన పెంపకంలో ఆ అవకాశం మాకెప్పుడు ఇవ్వలేదు. మా మీద ఆయన అంత ప్రేమను చూపించారు. కానీ లైఫ్లో ఫస్ట్ టైం మా నాన్నకు అబద్ధం చెప్పాను. ప్రేమిస్తే అబద్ధం చెప్పాలా అమర్? హే, ప్రేమ అంటేనే అది రాధిక. కన్నవాళ్ళ దగ్గర కొన్నిసార్లు అబద్ధాలు, కొన్నిసార్లు మాట దాయడాలు, కొన్నిసార్లు మౌనం, ఇలాంటివన్నీ తప్పు. అలానే అది తప్పు కాదు, మోసం కాదు, అస్సలు కాదు. తల్లిదండ్రుల దగ్గర పొందుతున్న ప్రేమే ప్రేమిస్తున్న వాళ్ళ దగ్గర కూడా పొందుతున్నప్పుడు ఆ నిజం అయిన వాళ్ళకి చెప్పడం కోసం తీసుకునే గ్యాప్ అది. అయినా నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్పలేదు, నిజాన్ని దాచావు అంతే. అదేంటమర్? మీ నాన్నగారి మనసు కష్టపెట్టకూడదని నువ్వు అన్నవరం వచ్చిన సంగతి ప్రస్తుతానికి చెప్పలేదు. పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి మీ నాన్నగారితో, మీ అమ్మగారితో, మీ చెల్లితో ఆ రోజు మీ దగ్గర ఓ విషయం దాచాను. మీరు కాలేజ్కి వచ్చినప్పుడు నిజానికి నేను అన్నవరంలో ఉన్నామని చెప్పేద్దాం. అప్పటికి మన లవ్ సక్సెస్ అవుతుంది కాబట్టి నువ్వు చెప్పింది అబద్ధం అవ్వదు, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నువ్వు ఇలా చెప్తుంటే నాకు ధైర్యంగా ఉందమ్మా. కానీ మనం ఒకటవుతామా? ఎందుకు అనుమానం? ఖచ్చితంగా ఒకటవుతాం. నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? హే, అదేం ప్రశ్న రాధిక. మనిద్దరి మనసులు ముడిపడినప్పుడే మానసికంగా మన పెళ్ళి అయిపోయింది. ఈ సత్యదేవుని సాక్షిగా నేను నీకు మాటిస్తున్నాను. మన బంధం శాశ్వతం కావాలని ఆ సత్యదేవునికి దండం పెట్టుకుందాం. పద. పంతులు గారు. అయ్యా కృష్ణమూర్తి గారు,
మీకు చాలాసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా కలవలేదు. నమస్కారం కృష్ణమూర్తి గారు. నమస్తే అండి. కూర్చోండి కూర్చోండి. ఆ రోజు మీ అమ్మాయి ఫోటో ఎంత గొప్ప ముహూర్తంలో ఇచ్చారో కానీ ఆ ఫోటో శకుంతలాదేవి గారి కంటపట్టం, స్వయంగా ఆవిడే మీ ఇంటికి రావడం, ముందుగా మీరు నన్ను క్షమించాలి. వస్తున్నట్టు మీకు తెలియచేయలేదు. ముహూర్తం మంచిదని వచ్చేశాం. అయ్యో, అదేం పర్వాలేదండి. మీ గురించి నేనంతా విన్నాను. నా పేరు శకుంతలాదేవి, ఎంవి కన్స్ట్రక్షన్స్ ఎండి. నేను నా ఒక్కగానొక్క కొడుకు కైలాష్ పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తుంటే మీ అమ్మాయి రాధిక ఫోటో చూశాను. అందుకే స్వయంగా మాట్లాడదామనొచ్చాను.